బావలు ఇచ్చినటువంటి స్క్రిప్టులో లేకపోతే చెల్లెలు చేసినటువంటి విమర్శలకు లోనవ్వకుండా మీరు సొంతంగా గతంలో జరిగినటువంటి విధానాలని కొంతమంది టెక్నికల్ నాలెడ్జ్ ఉంటున్నటువంటి వ్యక్తులను పక్కన పెట్టుకొని ప్రజల ముందుకు వస్తే మీ గౌరవం మిగులుతుంది. అరే ఇప్పుడు అవినీతి కుంభకోణం, అవినీతి అంటేనే అవినీతి, కాళేశ్వరం అనేటటువంటి అతిపెద్ద కుంభకోణంలో ఒక 3 అధికారులను అరెస్ట్ చేస్తే, ఏసీబీ దాడులు చేస్తే 1000 కోట్లు రాలినాయి. 1000 కోట్లు. మీరు మనుషులా లేకపోతే ఇంకేమన్నా? అసలు ఎవడి సొమ్ము ఎవడు తిన్నాడు? పందికొక్కులు తిన్నట్టు. పందికొక్కులు కూడా అసహించుకుంటాం మేము. అడవి పందులు తిన్నట్టు తిన్నారు. నీటి మీద చేసినటువంటి దగాగాక రాష్ట్ర భవిష్యత్తుని ఆర్థికంగా అతలాకుతలం చేసుకుంటా అప్పనంగా అడ్డగోలుగా పీక తిన్నటువంటిది ఈరోజు ఆ ఏసీబీ రైడ్లలో పడ్డటువంటి అధికారులను చూస్తే మనకు అర్థమవుతుంది.